హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మేము పంపే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఇంట్లోనే మన పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎమ్మీ స్ట్రీట్ ఫుడ్ పానీపూరిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ పానీపూరిలోని పూరి, వాటర్ అండ్ స్టఫింగ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో ఫాస్ట్గా చూసేద్దాం. పానీపూరి తిన్నాక చివరిలో ఇచ్చే స్వీట్ పూరిని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఎలాంటి స్వీట్ చట్నీ లేకుండా, స్వీట్ సాస్ లేకుండా 2 ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేద్దాం. ముందుగా పూరి ప్రిపరేషన్ చూద్దామండి. దీనికోసం నేను 1 కప్ బొంబాయి రవ్వను వేస్తున్నాను. అదే కప్తో 1/2 కప్పు మైదా పిండి వేసి దాంట్లో చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనం కాస్త టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం. ఇవన్నీ వేసాక ఒకసారి స్పూన్తో అన్నీ ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం బాగా మరిగించుకున్న వాటర్ని కొద్దిగా వేస్తూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వేసి లూజ్ కానీ కాస్త గట్టిగా కానీ చేసుకోకండి. మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. కాస్త చల్లారాక చేతితో ప్రెస్ చేసి పిండి ముద్దని కలుపుకోండి. చూసారు కదండి, ఇక్కడ ఈ పిండి ముద్దకు కొద్దిగా హోల్స్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది నార్మల్ కుకింగ్ ఆయిల్. వేసాక చేతితో అంతా కలిసే విధంగా పిండిని బాగా ప్రెస్ చేస్తూ 2-3 మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనిపై ఒక మెత్తటి శుభ్రంగా ఉండే పొడి బట్టని దానిపై వేసి కప్పి 15 నిమిషాలు నాననివ్వాలి. నానేలోపు మనం స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేద్దామండి. దానికోసం నేను ఒక కుక్కర్లో 2 పొటాటోస్ని హాఫ్గా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే ఒక చిన్న స్టీల్ గిన్నె పెట్టేసి దాంట్లోనే పచ్చి వైట్ బఠానీని కూడా వేసి కుక్కర్లో అలాగే బౌల్లో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసి వీటిని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి ముద్ద మనకి సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలిపి దీన్ని 4 పార్ట్స్గా చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న పిండి ముద్దల్ని చపాతీ పీటపై కానీ లేదంటే నార్మల్ గచ్చు ఉంటుంది కదండి, దాన్ని కాస్త క్లీన్ చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకొని ఒక ప్రెస్సర్ ఉంటుంది కదండి, రౌండ్ షేప్ ప్రెస్సర్, దాంతో షేప్స్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. బయట చాట్ బండి దగ్గర ఉండే పూరీలా రావాలి అనుకుంటే మళ్ళీ వీటిని చేతితో ఈ విధంగా అంచులు ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బయట తినే పూరీలా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదండి. ఇప్పుడు మనం చేసుకున్న పూరీని ఒక్కొక్కటి వేస్తూ ఈ విధంగా వత్తుకుంటూ పొంగు వచ్చాక ఇంకొకటి వేస్తూ హై ఫ్లేమ్లో తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే బౌల్లోకి వేసుకోవాలి. పూరి వేసాక ఈ విధంగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తేనే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది. నార్మల్గా వేసి వదిలేస్తే మనకి పూరి అనేది పొంగదు. చూడండి, పూరి అనేది మనకి ఎంత చక్కగా పొంగింది.
అదేవిధంగా క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు పానీ ప్రిపరేషన్ కూడా చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, వీటితో పాటు ఒక చిన్న కప్పు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. పులుపు ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు వీటిని చక్కగా పేస్ట్ చేసుకుందాం. ఇలా వచ్చిన పేస్ట్ని ఒక స్ట్రెయినర్తో వడకట్టుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ వడకట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పుదీనా వాటర్ వచ్చేసింది కదా. ఇందులోనే ఒక 4 ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దామండి. 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పొడి, రుచికి సరిపడ్డ ఉప్పు. వీటన్నింటిని వేసి బాగా కలుపుకున్నాక మనకు కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే పానీపూరి వాటర్ కూడా రెడీ. అంతే అండి, ఇంట్లోనే మనం సింపుల్గా వాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి స్టఫింగ్ కోసం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని తొక్క తీసి ఈ విధంగా స్మాష్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ కారం, వీటన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ పచ్చి బఠానీని కూడా కాస్త కచ్చపచ్చగా ప్రెస్ చేసి అందులో వేసి కలుపుకోవాలి. పూరీలోకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, మనకు ఇంట్లోనే పానీపూరి వాటర్, పూరీలోకి ఆలు స్టఫింగ్, ఆనియన్, అలాగే పూరి, క్రిస్పీగా ఉండే పూరి కూడా రెడీ అయిపోయింది కదండి. చూడండి, మనకి పూరి కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆనియన్, ఆలు స్టఫింగ్, పానీ కూడా వేసి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం ఇంట్లోనే పానీపూరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. అలాగే స్వీట్ పూరి కూడా కావాలి అనుకుంటే ఇంకో పూరికి హోల్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆలు స్టఫ్ పెట్టి అందులో పెరుగు, షుగర్ కలిపిన మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు స్వీట్ చట్నీ లేదా స్వీట్ సాస్ లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ పూరి. అంతే అండి, ఎంతో ఎమ్మీగా ఉండే పానీపూరి రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.